ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. తమ ఆఖరి లీగ్ స్టేజ్ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ పై 19 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ రేసులో సాంకేతికంగా నిలిచింది. 14 పాయింట్లు సాధించి తమ అదృష్టంపై ప్లే ఆఫ్ భారాన్ని వేసింది. 14 మ్యాచ్లాడిన ఢిల్లీ 7 విజయాలతో 14 పాయింట్లు తమ ఖాతాలో వేసుకుంది. కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే 14 పాయింట్లు అధిగమించాయి. మిగిలిన జట్లు 14 పాయింట్లు లేదా అంతకంటే తక్కువ పాయింట్లు సాధిస్తే ఢిల్లీ ప్లే ఆఫ్ కు చేరే అవకాశం ఉంటుంది. కాగా తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లో 4 వికెట్లకు 208 పరుగులు చేసింది. అభిషేక్ పోరెల్ 33 బంతుల్లో 5 ఫోర్లు 6 సిక్సర్లతో 58, ట్రిస్టన్ స్టబ్స్ 25 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సర్లతో 57 మెరుపు అర్ధశతకాలు బాదారు. అనంతరం ఛేదనలో లక్నో సూపర్ జైంట్స్ 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులే చేసింది. నికోలస్ పూరన్ 27 బంతుల్లో 4 ఫోర్లు 6 సిక్సర్లతో 61, అర్షద్ ఖాన్ 33 బంతుల్లో 3 ఫోర్లు 5 సిక్సర్లతో 58 గొప్పగా పోరాడారు. ఇషాంత్ శర్మ 34 3 వికెట్లతో సత్తా చాటాడు. అయితే చేజింగ్ ఆరంభంలోనే లక్నోకు ఎదురు దెబ్బ తగిలింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 3 బంతులు 5ను ఇషాంత్ శర్మ బోల్తా కొట్టించాడు. కాసేపటికే డీకాక్ 8 బంతుల్లో 12ను కూడా ఇషాంత్ అవుట్ చేసి లక్నోకు మరో షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన స్టోనిష్ 5, దీపక్ హుడా డకౌట్ ఎంతోసేపు క్రీజులో నిలవలేకపోవడంతో లక్నో 44కి 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ పురాన్ దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఎండ్లో వికెట్లు పడుతున్న అదే జోరు కొనసాగించాడు. దీంతో లక్నో పవర్ ప్లేలో 59తో నిలిచింది. పవర్ ప్లే అనంతరం కూడా పురాన్ బౌండరీల మోత మోగించాడు. ఈ క్రమంలో 20 బంతులు హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే ప్రమాదకరంగా మారుతున్న పురాన్ను ముఖేష్ చౌదరి అవుట్ చేశాడు. ఇక ఢిల్లీ విజయం ఖరారైందని భావించారంతా. కానీ అర్షద్ ఖాన్ అనూహ్యంగా విధ్వంసం సృష్టించాడు. 4లు 6లతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. లక్నోను తిరిగి పోటీలోకి తెచ్చాడు. 25 బంతుల మెరుపు అర్ధశతకం సాధించాడు. లక్ష్యాన్ని క్రమంగా కరిగిస్తూ అర్షద్ ఖాన్ లక్నోను గెలుపు దిశగా తీసుకెళ్లాడు. కానీ మరో ఎండ్లో వికెట్లు పడడంతో లక్నో ఆలౌట్ అవుతుందేమో అని ఉత్కంఠ పెరిగింది. చివరి 6 బంతులు 23 పరుగులు అవసరమవగా రసిక్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 పరుగులే ఇచ్చాడు. దీంతో ఢిల్లీ 19 పరుగుల తేడాతో నెగ్గింది.